ఓం శాంతి 26/1/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు అర్ధకల్పం ఎవరినైతే భక్తి చేశారో ఆ తండ్రి స్వయంగా వచ్చి మిమ్మలను చదివిస్తూ ఉన్నారు. ఈ చదువు ద్వారానే మీరు దేవీ దేవతలుగా అవుతారు. ప్రశ్న: యోగ బలము అనే లిఫ్ట్ చేసే అద్భుతమేది? జవాబు: పిల్లలైన మీరు యోగ బలము అనే లిఫ్ట్ ద్వారా ఒక్క సెకండ్లో పైకి ఎక్కిపోతారు. అనగా ఒక్క సెకండ్లో యోగము ద్వారా జీవన్ముక్తి వారసత్వం మీకు లభిస్తుంది. మెట్లు దిగేందుకు అంటే దేహాభిమానంలోకి వచ్చి వికారాలకు వశమయ్యేందుకు 5,000 సంవత్సరాలు పట్టింది అని. పైకి ఇప్పుడు ఒక్క సెకండ్లో ఎక్కుతారు అని మీకు తెలుసు. ఇదే యోగ బలం చేసే అద్భుతం. తండ్రి స్మృతి ద్వారా పాపాలన్నీ సమాప్తమవుతాయి. ఆత్మ సతో ప్రధానమవుతుంది. అందుకే బాబా చెప్తున్నారు, యోగం అనేది ఒక లిఫ్ట్ లాంటిది. జీవన్ముక్తి పొందుతారు, స్వర్గ ఆస్తి తీసుకుంటారు. ఇప్పుడు కూడా తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే పాపాలు సమాప్తమైపోతాయి. ఆత్మ సతో ప్రధానంగా అవుతుంది. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక తండ్రి మహిమను పిల్లలకు వినిపించారు. వారు జ్ఞాన సాగరులు, సత్ చిత్ ఆనంద స్వరూపులు, శాంతి సాగరులు. వారికి విశేషతలు, టైటిళ్ళు ఇస్తారు. ఇప్పుడు తండ్రి జ్ఞాన సాగరుడు. ఈ సమయంలోని మనుషులందరికీ తాము భక్తి సాగరులు అని తెలుసు. భక్తిలో ఎవరైతే చాలా తీవ్రంగా ఉంటారో వారికి గౌరవం లభిస్తుంది. ఈ సమయంలో కలియుగంలో భక్తి దుఃఖము ఉన్నాయి. సత్యుగంలో జ్ఞాన సుఖం ఉంటుంది. అలాగనే అక్కడ జ్ఞానం ఉంటుంది అని కాదు. కనుక ఈ మహిమ ఒక్క తండ్రిది మాత్రమే. పిల్లలకు కూడా మహిమ ఉంది. ఎందుకంటే తండ్రి పిల్లలను చదివిస్తున్నారు, లేక యాత్ర నేర్పిస్తూ ఉన్నారు. యాత్రలు 2 అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. భక్తులు తీర్థయాత్రలు చేస్తారు, నలువైపులా తిరుగుతారు. ఎంతకాలం అలా నలువైపులా తిరుగుతారో అంతకాలము వికారాలలోకి వెళ్ళరు. సారాయి మొదలైన చీచీ పదార్థాలు తినరు, త్రాగరు. అప్పుడప్పుడు బదరీనాథ్, అప్పుడప్పుడు కాశీకి వెళ్ళి వస్తారు. భగవంతుడిని భక్తి చేస్తారు. భగవంతుడు ఒక్కరే ఉండాలి కదా, అన్ని వైపులా తిరిగి పని ఉండరాదు కదా. బాబా ఉండు తీర్థ స్థానాలు కూడా చుట్టి వస్తారంటే శివలింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ద్వాదశ జ్యోతిర్లింగాలను. అన్నింటికంటే గొప్ప తీర్థస్థానము కాశీ అని మహిమ చేయబడింది. దానిని శివపురి అని అంటారు. నలువైపులకు వెళ్తారు, కానీ ఎవరి దర్శనానికి వెళ్తారో లేక ఎవరిని భక్తి చేస్తున్నారో వారి జీవిత చరిత్ర, వారి కర్తవ్యం గురించి ఎవ్వరికీ తెలియదు. అందువలన దానిని అంధశ్రద్ధ అని అంటారు. ఎవరిని పూజిస్తున్నారో, ఎవరికి తల వంచి నమస్కరిస్తున్నారో వారి జీవిత చరిత్ర తెలియకపోవడం గుడ్డి నమ్మకం అని అంటారు. ఇంట్లో కూడా దేవతలకు పూజలు ఎన్నో చేస్తారు. మట్టితో కానీ, రాయితో కానీ దేవతలను తయారు చేసి వారిని చాలా శృంగారిస్తారు. లక్ష్మి జడ చిత్రాన్ని తయారు చేస్తారు అనుకోండి. వీరి జీవిత చరిత్ర తెలపండి అని వారిని అడిగితే సత్యుగపు మహారాణి అని మాత్రం అంటారు. వివరాలు తెలియవు. త్రేతాయుగంలో సీత ఉండేది, కానీ వారు ఎంత సమయం రాజ్యపాలన చేశారో, లక్ష్మీనారాయణల రాజ్యం ఎప్పటి నుండి ఎప్పటి వరకు నడిచిందో ఎవ్వరికీ తెలియదు. మనుష్యులు భక్తి మార్గంలో తీర్థయాత్రలకు వెళ్తారు. ఇవన్నీ భగవంతుని కలుసుకునే ఉపాయాలు అని. శాస్త్రాలు చదవడం కూడా భగవంతుని కలుసుకునేందుకే అని అంటారు. కానీ భగవంతుడు ఎక్కడ ఉన్నారు అని అడిగితే వారు సర్వవ్యాపి అని అంటారు. చదువు ద్వారా మనం ఈ దేవీ దేవతలుగా అవుతామని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి స్వయంగా వచ్చి చదివిస్తూ ఉన్నారు. వారిని కలుసుకునేందుకు అర్ధకల్పం భక్తి మార్గం నడుస్తుంది. బాబా పావనంగా చేయండి, మీ పరిచయాన్ని కూడా ఇవ్వండి, మీరెవరో తెలపండి అని అంటారు. బాబా అర్థం చేయిస్తున్నారు, మీరు ఆత్మలు, బిందువులు. ఆత్మకి ఇక్కడ శరీరం లభించింది, అందువలన ఇక్కడ కర్మలు ఆచరిస్తుంది. దేవతలు సత్యుగంలో రాజ్య పాలన చేసి వెళ్ళిపోయారు. గాడ్ ఫాదర్ స్వర్గస్థాపన చేశారు అని, మేము అందులో లేము అని క్రైస్తవులు భావిస్తారు. భారతదేశంలో స్వర్గం ఉండేది అని కూడా అంటారు. వారి బుద్ధి కొంతైనా బాగుంది.
భారతీయులే సతో ప్రధానంగాను అవుతారు. మళ్ళీ తమో ప్రధానంగా కూడా అవుతారు. ఇతరులైతే ఇతర ధర్మాలకు చెందినవారు ఇంత సుఖాన్ని చూడరు, ఇంత దుఃఖాన్ని చూడరు. ఇప్పుడు చివరిలో క్రిస్టియన్‌లెంతో సుఖంగా ఉన్నారు. మొదట వారు నిరుపేదలుగా ఉండేవారు. శ్రమించి డబ్బును సంపాదించడం జరుగుతుంది కదా! మొదట యేసుక్రీస్తు ఒక్కడే వచ్చాడు. తర్వాత అతని ధర్మం స్థాపన అవుతుంది. వృద్ధి అవుతూ ఉంటుంది. ఒకరి నుండి ఇద్దరు, ఇద్దరి నుండి నలుగురు ఈ విధంగా వృద్ధి చెందుతూ ఉంటారు. ఇప్పుడు క్రైస్తవ వృక్షం ఎంత వృద్ధి చెందిందో చూడండి. పునాది దేవీ దేవతా వంశమే. అది ఇప్పుడు మళ్ళీ అక్కడ స్థాపన అవుతూ ఉంది. మొదట బ్రహ్మ ఒక్కరే, తర్వాత దత్తు చేసుకోబడిన బ్రాహ్మణ సంతానం వృద్ధి చెందుతూ ఉంటుంది. తండ్రి చదివిస్తూ ఉన్నారు కనుక చాలామంది బ్రాహ్మణులుగా అవుతారు. మొదట ఇతను ఒక్కరే ఉండేవారు కదా! ఒక్కరి నుండి ఎంత వృద్ధి జరిగింది. ఇంకా ఎంతో వృద్ధి జరుగుతుంది. సూర్యవంశ, చంద్రవంశ దేవతలెంతమంది ఉండినారో అంతమంది ఇప్పుడు తయారు కావాలి. మొదట తండ్రి ఒక్కరే. వారి ఆత్మ ఉండనే ఉంది. ఆ తండ్రి సంతానమైన మీరు ఎంతమంది ఆత్మలున్నారు? ఆత్మలైన మనందరికీ అనాది అయిన తండ్రి ఒక్కరే. మళ్ళీ అనాది సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది. మనుషులంతా సదా ఉండరు కదా! ఆత్మలో రకరకాల పాత్రలు అభినయించాలి. ఈ వృక్షానికి మొదట కాండము, దేవీ దేవతలు, తర్వాత దాని నుండి కొమ్మలొచ్చాయి. తండ్రి వచ్చి ఏం చేస్తారు? పిల్లలకు అర్థం చేస్తున్నారు. వారు చెప్పేది ఆత్మలోనే ధారణ అవుతుంది. తండ్రి కూర్చొని వారు ఎలా చదివిస్తారో అర్థం చేస్తున్నారు. పిల్లలైన మీరంతా పతితులైనప్పుడు నన్ను స్మృతి చేస్తారు. సత్య త్రేతాయుగాలలో మీరు చాలా సుఖంగా ఉండేవారు. అప్పుడు నన్ను గుర్తు చేసుకునేవారు కాదు. ద్వాపరయుగం తర్వాత దుఃఖం ఎక్కువైనప్పుడు, ఓ పరంపిత పరమాత్మ బాబా అని నన్ను పిలిచారు. పిల్లలారా మీ పిలుపు విన్నాను. మీకేం కావాలి? అని అడుగుతారు. బాబా మీరు వచ్చి పతితులను పావనంగా చేయండి. మేము చాలా పతితమై దుఃఖంలో ఉన్నాము. మీరు వచ్చి మమ్మలను పావనంగా చేయండి. కృప చూపండి, ఆశీర్వదించండి అని పిల్లలు పిలుస్తారు. బాబా మీరు వచ్చి మమ్మలను పావనంగా చేయండిని నన్నే పిలిచారు. సత్యుగాని పవిత్రమని అంటారు. ఇది కూడా తండ్రి కూర్చొని స్వయంగా తెలుపుతూ ఉన్నారు. డ్రామా ప్లాన్ అనుసారం సంగం యుగంలో సృష్టి పాతదైనప్పుడు నేను వస్తాను. సన్యాసులు కూడా 2 రకాలని మీకు తెలుసు. వారు హఠయోగులు, వారిని రాజయోగులు అనరు. వారిది హద్దు సన్యాసం, ఇల్లు వాకిళ్ళు వదిలి అడవుల్లోకి వెళ్ళిపోతారు. గురువులకు శిష్యులుగా అవుతారు. గోపీచంద్ రాజు కథ కూడా ఒకటి వినిపిస్తారు. మీరు ఇల్లు వాకిళ్ళు ఎందుకు వదులుతారు? ఎక్కడికి వెళ్తారు? అని ఇతరులు అడిగారు. ఇలాగ శాస్త్రాలలో చాలా కథలున్నాయి. ఇప్పుడు బీకేలైన మీరు రాజులకు కూడా జ్ఞాన యోగాలను నేర్పిస్తారు. అష్టావక్ర గీత కూడా ఒకటి ఉంది. అందులో రాజుకు వైరాగ్యం కలిగినట్లు చూపిస్తారు. ఎవరైనా తనను పరమాత్మతో కలపమని రాజు అడిగాడు. దండోరా వేయించాడు. ఆ సమయం ఇదే. దీనిని గురించే వ్రాశారు. మీరు వెళ్ళి రాజులను తండ్రితో కలిపేందుకు జ్ఞానమిస్తారు కదా! మీరు ఎలా కలిశారో అలా ఇతరులను కూడా కలిపేందుకు తండ్రితో ప్రయత్నిస్తారు. మిమ్మలను స్వర్గానికి యజమానులుగా చేస్తాము. ముక్తి, జీవన్ముక్తిని ఇస్తామని మీరంటారు. శివబాబాను తప్ప ఇతరులెవ్వరిని స్మృతి చేయవద్దు అని వారికి చెప్పండి. ప్రారంభంలో మీరు కూడా ఒకరినొకరు చూస్తూ ధ్యానంలోకి వెళ్ళేవారు. చాలా ఆశ్చర్యం అనిపించేది. వీరిలో తండ్రి ఉండినారు కదా కనుక వారు చమత్కారం చూపించేవారు. అందరినీ ఆకర్షించేవారు. బాప్ తాత ఇరువురు కలిసి ఉండినారు. కబ్రిస్తాన్ శ్మశాన యోగము చేపించేవారు. శవాన్ని ఎలా పడుకోబెడతారో అలా పడుకోబెట్టి శరీరం వదిలినట్టు ఆత్మ శవం ఎలా ఉంటుందో అలాగా ఆత్మ శవం పైన ఉండి చూస్తూ ఉంది. ఇది వెళ్ళిపోయింది. శరీరం ఇక్కడే మట్టిలో కలిసిపోయింది. నేను ఆత్మ మాత్రం జ్యోతి వెళ్ళిపోతూ ఉన్నాను. అంత్యక్రియలు అన్నీ కూడా చూస్తూ ఉన్నట్టు అలాగా యోగం చేపించేవాళ్ళు. అది కబ్రిస్తాన్ యోగము, శ్మశాన యోగము అంటారు. అంటే దేహాభిమానం వదలటానికి. ఎప్పుడో ఒకసారి అలా కావాలి, ఒంటరిగా ఆత్మ వెళ్ళిపోవాలి, బేహద్దు వైరాగ్యం కలగడానికి యోగం చేపించేవారు. అందరినీ తండ్రి స్మృతిలో శవంలాగా పడుకోమని చెప్పేవారు. అప్పుడందరూ ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు.
ఇదంతా శివబాబా చేసిన చాతుర్యం. దీనిని ఇంద్రజాలము అని అనుకునేవారు. ఇది శివబాబా ఆట. తండ్రి ఇంద్రజాలికుడు, వ్యాపారస్తుడు, రత్నాగరుడు కదా! చాకలి, కంసాలి, వకీల్ కూడా తండ్రినే. అందరినీ రావణుడి జైలు నుండి విడిపిస్తారు. అందరూ వారిని ఓ పతిత పావన దూరదేశంలో ఉండే బాబా, మీరు వచ్చి మమ్ములను పావనంగా చెయ్యండి అని పిలుస్తారు. పతిత ప్రపంచంలో పతిత శరీరంలో వచ్చి మమ్ములను పావనంగా చేయండి. ఇప్పుడు మీకు దీని అర్థం కూడా తెలుసు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు. పిల్లలైన మీరు రావణ రాజ్యంలోకి నన్ను పిలిచారు. నేను పరంధామంలో కూర్చొని ఉండినాను. స్వర్గ స్థాపన చేసేందుకు నన్ను నరకంలోకి, రావణుడి దేశంలోకి, మమ్ములను సుఖధామానికి తీసుకెళ్ళమని పిలిచారు. ఇప్పుడు పిల్లలైన మిమ్మలను తీసుకెళ్తాను కదా! ఇదంతా డ్రామా. నేనిచ్చిన రాజ్యం పూర్తిగా పోయింది. మళ్ళీ ద్వాపరయుగం నుండి రావణ రాజ్యం నడుస్తూ ఉంది. పంచవికారాలలో పడిపోయారు. ఆ చిత్రాలు కూడా జగన్నాథపురంలో ఉన్నాయి. మొదటి నెంబర్‌లో ఎవరైతే ఉండినారో దేవీ దేవతలుగా వారే 84 జన్మలు తీసుకొని చివరికి వచ్చారు. వారే మళ్ళీ మొదటి నంబర్‌లోకి వెళ్ళాలి. వారు మీరే. ఇక్కడ బ్రహ్మ కూడా ఉన్నాడు, విష్ణువు కూడా ఉన్నాడు. కానీ ఇరువురికి గల సంబంధమేదో ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మ, సరస్వతులు కూడా మొదట సత్యుగానికి యజమానులు కంటే శ్రీ లక్ష్మీ నారాయణులుగా ఉండేవారు. ఇప్పుడు నరకానికి అధిపతులుగా ఉన్నారు. ఇప్పుడు వీరు మళ్ళీ లక్ష్మీ నారాయణులుగా అయ్యేందుకు తపస్సు చేస్తూ ఉన్నారు. దిల్వాడా మందిరంలో మీ స్మృతి చిహ్నాలు పూర్తిగా ఉన్నాయి. తండ్రి కూడా ఇక్కడే వచ్చారు. అందుకే ఆబు, మౌంట్ ఆబు అన్ని తీర్థస్థానాలలో ముఖ్యమైనది అని వ్రాస్తారు. ఎందుకంటే ఇక్కడకు తండ్రే వచ్చి సర్వధర్మాల వారికి సద్గతినిస్తారు. మీరు శాంతిధామం గుండా మళ్ళీ స్వర్గంలోకి వెళ్తారు. మిగిలిన వారంతా శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. అవి జడ స్మృతి చిహ్నాలు. ఇక్కడ చైతన్యంగా ఉన్నారు. మీరు చైతన్యంగా అలా అయినప్పుడు ఈ మందిరాలు మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి. మళ్ళీ భక్తి మార్గంలో ఈ స్మృతి చిహ్నాలు తయారు చేస్తారు. ఇప్పుడు మీరు స్వర్గ స్థాపన చేస్తున్నారు. స్వర్గం పైన ఉంది అని మనుషులు భావిస్తారు. ఈ భారతదేశమే స్వర్గంగా ఉండేది అని, ఇప్పుడు నరకంగా ఉంది అని మీరు తెలుసుకున్నారు. ఈ చక్రం చూస్తూనే మొత్తం జ్ఞానమంతా గుర్తుకొస్తుంది. ద్వాపరయుగం నుండి వేరే వేరే ధర్మాలు వస్తాయి. ఇప్పుడు ఎన్ని ధర్మాలు ఉన్నాయో చూడండి. ఇది ఇనుప యుగం. ఇప్పుడు మీరు సంగం యుగంలో ఉన్నారు. సత్యుగంలోకి వెళ్ళేందుకు మీరు పురుషార్థం చేస్తారు. కలియుగంలో అందరూ రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు. సత్యుగంలో అందరూ పారస బుద్ధి కలవారుగా ఉండేవారు. మీరే దివ్య గుణాలతో పారస బుద్ధి కలవారిగా ఉండేవారు. మీరే రాతి బుద్ధిగా అయ్యారు. మళ్ళీ పారస బుద్ధిగా అవ్వాలి. ఇప్పుడు తండ్రి అంటున్నారు, మీరు పిలిచినందున నేను వచ్చి మీకు చెప్తున్నాను, కామాన్ని జయిస్తే జగత్తు జీతులుగా అవుతారు. ఇదే ముఖ్యమైన వికారం, కామ వికారం. సత్యుగంలో అందరూ నిర్వికారులుగా ఉంటారు. కలియుగంలో అందరూ వికారులే. తండ్రి అంటున్నారు, పిల్లలు ఇప్పుడు నిర్వికారులుగా అవ్వండి. 63 జన్మలు వికారాలకు వశమయ్యారు. ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అవ్వండి. ఇప్పుడు అందరూ మరణించాల్సిందే. నేను స్వర్గ స్థాపన చేసేందుకు వచ్చాను. కావున ఇప్పుడు నా శ్రీమతమును అనుసరించండి. నేను ఏం చెప్తున్నానో అదే వినండి. ఇప్పుడు మీరు రాతి బుద్ధి కలవారిని పారసు బుద్ధిగా చేసేందుకు పురుషార్థం చేస్తున్నారు. మెట్లు పూర్తిగా దిగేది మీరే. మళ్ళీ పైకి ఎక్కేది కూడా మీరే. మీరు జిన్ను వలె ఉన్నారు. జిన్ను కథ ఉంది కదా! జిన్ను అనే రాక్షసుడు పని ఇమ్మని అడిగితే మెట్లు ఎక్కి దిగుతూ ఉండమని రాజు అన్నారు. మెట్లు ఎక్కించి దింపే పని భగవంతుడెందుకు చేస్తున్నారు? అసలు ఇటువంటి మెట్లు భగవంతుడెందుకు తయారు చేశారు అని చాలామంది మనుషులంటారు. అంటే ఈ సృష్టి ఎందుకు చేశారు? బాగున్నారు 2 యుగాలు మళ్ళీ బాగలేకుండా ఉండడం ఇదంతా ఎందుకు అన్నారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇది అనాది డ్రామా. మీరు 5000 సంవత్సరాలలో 84 జన్మలు తీసుకున్నారు. క్రిందికి దిగేందుకు మీకు 5000 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ ఒక్క సెకండ్‌లో ఇప్పుడు పైకి వెళ్తారు. ఇది మీ యోగ బలపు లిఫ్ట్. తండ్రి చెప్తున్నారు, స్మృతి చేస్తూ ఉంటే మీ పాపాలు సమాప్తమవుతాయి.
తండ్రి వచ్చినప్పుడు మీరు ఒక్క సెకండ్‌లో పైకెక్కిపోతారు. మళ్ళీ క్రిందకు దిగేందుకు 5000 సంవత్సరాలు పడుతుంది. కళలు తగ్గిపోతూ ఉంటాయి. ఎక్కేందుకైతే లిఫ్ట్ ఉంది. సెకండ్‌లో జీవన్ముక్తులుగా సతో ప్రధానంగా అవ్వాలి. తర్వాత నెమ్మది నెమ్మదిగా తమో ప్రధానంగా అవుతారు. 5000 సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ తమో ప్రధానం నుండి ఒక్క జన్మలోనే సతో ప్రధానంగా అవ్వాలి. ఇప్పుడు నేను మీకు స్వర్గ చక్రవర్తి పదవినిస్తాను. అందుకు మీరు పవిత్రంగా ఎందుకు అవ్వరు? కానీ కామేషు, క్రోధేష్ కూడా ఉన్నారు. వికారాలు ఇవ్వని కారణంగా స్త్రీలను కొట్టి బయటకు తరిమేస్తారు, కాలుస్తారు. అబలలపై ఎన్నో అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇది కూడా డ్రామాలో నిశ్చయమై ఉంది. మంచిది. మధురాతి మధురమైన, అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, జగత్తుకు అధిపతులుగా లేక విశ్వ చక్రవర్తి పదవిని తీసుకునేందుకు ముఖ్యంగా కామ వికారంపై విజయం పొందాలి. సంపూర్ణ నిర్వికారులుగా తప్పకుండా తయారవ్వాలి. సెకండ్ పాయింట్, మనకు తండ్రి ఎలా లభించారో అదే విధంగా అందరినీ తండ్రితో కలిపేందుకు ప్రయత్నించాలి. తండ్రి సత్యమైన పరిచయమునివ్వాలి. సత్యమైన యాత్రను నేర్పించాలి. వరదానం, దుఃఖ ప్రపంచం మీ ముందు ఉన్నప్పటికీ దుఃఖరహితపురం యొక్క రాజ్యాధికారాన్ని అనుభవం చేసే అష్టశక్తి స్వరూప భవ. దుఃఖము మరియు దుఃఖరహితం యొక్క జ్ఞానం ఇప్పుడు మాత్రమే ఉంది మీకు. దుఃఖ ప్రపంచం మీ ముందు ఉన్న సదా దుఃఖరహిత పురం యొక్క రాజ్య అధికారాన్ని, స్వర్గాన్ని అనుభవం చేయడమే అష్టశక్తి స్వరూపం మరియు కర్మేంద్రియాజీత్ పిల్లల గుర్తు. ఇప్పుడు మాత్రమే తండ్రి ద్వారా సర్వశక్తులు ప్రాప్తి అవుతాయి. కానీ ఏదో ఒక సాంగత్య దోషము లేక ఏదైనా కర్మేంద్రియానికి వశీభూతమై తమ శక్తిని పోగొట్టుకుంటారు. అప్పుడు ఏదైతే దుఃఖరహిత పురం యొక్క నశ లేక ఖుషి ప్రాప్తించిందో దానిని స్వతహాగానే పోగొట్టుకుంటారు. దుఃఖరహిత పురానికి చక్రవర్తులు కూడా నిరుపేదలుగా అయిపోతారు. స్లోగన్, దృఢత యొక్క శక్తి సదా జతలో ఉంటే సఫలత మెడలోని హారంగా ఉంటుంది. బాబా చెప్పినట్టు నడవాలి అంటే దృఢత్వం ఉండాలి. నాకు కాదు, నేను చెయ్యలేను, ఇలా కాదు, ఏమైనా సరే నేను చేసి తీరుతాను. నాకు కాకపోతే బాబా ఎందుకు చెప్తారు? ఇది తండ్రి మాట కదా, అసత్యం ఉండదు. నాకెందుకు కాదు, నాలో ఏ వీక్నెస్ ఉన్నాయి, ఇలాగ చెక్ చేసుకుంటూ మళ్ళీ దృఢంగా ప్రయత్నం చేసినట్టయితే సఫలీకృతులు అవుతారు. అవ్యక్త సూచన, ఈ అవ్యక్త మాసంలో బంధన ముక్తులుగా ఉండి జీవన్ముక్తి స్థితిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. తమ సంకల్పాల తుఫాను లేక ఏదైనా సంబంధము ద్వారా, ప్రకృతి లేక సమస్యల ద్వారా తుఫాన్లు మరియు విఘ్నాలు వచ్చినప్పుడు వాటి నుండి ముక్తులయ్యేందుకు, విడుదల పొందేందుకు యోగయుక్తంగా, యుక్తియుక్తంగా అవ్వండి. ఎంతవరకు యోగయుక్తంగా ఉండరో అంతవరకు విఘ్నయుక్తులుగా ఉంటారు. విఘ్నముక్తులు కారు, విఘ్నాలలో ఇరుక్కునే వారిగా ఉంటారు. ఓం శాంతి.